ఇది హైలైట్ అసలు. యా, హోంమంత్రిగా సీతక్క, పలువురు మంత్రుల శాఖల మార్పు, క్యాబినెట్ లో దానం రాజగోపాల్ రెడ్డికి అవకాశం, నిజామాబాద్ నుంచి సైతం ఒకరికి ఛాన్స్, త్వరలోనే ఫుల్ క్యాబినెట్ పై అధికారిక ప్రకటన, చిట్ చాట్ లో మంత్రి దామోదర సంచలన వ్యాఖ్యలు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. క్యాబినెట్ లో దానం రాజగోపాల్ రెడ్డి, ఉన్న దరిద్రాలు సరిపోతే కొత్త దరిద్రాలు చేరుతా ఉన్నాయి. అంటే దానం నాయందర్ అతిపెద్ద దరిద్రం, రాజగోపాల్ రెడ్డి ఇంకా అతిపెద్ద దరిద్రం. అది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆప్షన్ లేదన్న, జిహెచ్ఎంసీ లో ఉన్న ఎమ్మెల్యే ఆయన ఒక్కడే మిగిలిండు. నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి కన్ఫర్మ్, ఆదిలాబాద్ నుంచి ఆ ప్రేమ్ సాగర్ రావుకు, ఆ వినోద్ కు, ఆ వివోకు ఎవరికొకరు కన్ఫర్మ్ అవుతుంది. త్వరలో సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణకు సైతం లైన్ క్లియర్ అయిందన్నారు. ఇప్పటికే బాధ్యత స్వీకరించిన మంత్రుల శాఖలో సైతం మార్చే అవకాశం ఉందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ తో పాటు నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించనున్నట్టు మంత్రి వివరించారు. మీడియాతో సోమవారం చిట్ చాట్ చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయన్నారు. 2018 ఎన్నికలకు ముందు వలస నేతలకు టికెట్ లేవని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేసిన ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభలు మాత్రం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ చేరిన వాళ్ళకు టికెట్లు వచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు, ఫుల్ క్యాబినెట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. ఇక్కడ నిన్నేమన్నాడు రేవంత్ రెడ్డి, నాన్ కాంగ్రెస్ వాళ్ళకు, ఎవరైతే కాంగ్రెస్ లో గెలవనట్టు ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్ చేరిన వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వము అని చెప్పేసి అన్నారు కదా. రాసి పెట్టుకోండి, అవే ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు అడుగడుగున వీళ్ళు చేసినటువంటి మోసపూరిత మాటలే నిదర్శనం. గతంలో బీసీలకు పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆ తర్వాత నామినేటెడ్ పోస్ట్ లో బీసీలకు అవకాశం ఇచ్చి చెప్పి మోసం చేశారు. ఆ తర్వాత పార్లమెంటు సంబంధించిన ఎంపీ టికెట్లు కూడా పెద్ద ఎత్తున బీసీలకు మోసం చేశారు. అడుగడుగునా మోసానికి పరాకాష్ట కాంగ్రెస్ కనబడుతుంది తప్ప ఏది కూడా కనబడతలేదు విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తాము, వేరే పార్టీ వచ్చిన వాళ్ళకి ఇవ్వమంటారు కదా, వేరే పార్టీ వచ్చిన వాళ్ళకే ఇస్తా తప్ప కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వరు అనేది గుర్తుపెట్టుకోండి. యా, సుముఖంగా సీతక్క హోంశాఖ బాధ్యతలు స్వీకరించేందుకు మంత్రి సీతక్క సైతం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె వద్ద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ చాలా ఉన్నాయి. యా, సంక్షేమ శాఖలు ఉన్నాయి. ఆమెకు హోంశాఖ కేటాయిస్తే ప్రస్తుతం సీతక్క వద్దన్న శాఖలను ఇతరులకు కేటాయించే అవకాశం ఉన్నది. ముందు నుంచి సీఎం రేవంత్ కు మంత్రి సీతక్క సన్నిహితురాలు, ఆమె తనకు సోదరితో సమానమని గతంలో చాలాసార్లు సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హోంశాఖ సీఎం వద్దనే ఉన్నది. తనకు దగ్గరగా ఉండే వ్యక్తులకే హోంశాఖను అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. గతంలోనే తనకు హోంశాఖ కావాలని సీతక్క అడిగినట్టు సమాచారం. పొలిటికల్ ఈక్వేషన్ లో ఆ ఇద్దరికి ఛాన్స్ అన్నట్లు తెలుస్తా ఉంది. ఏం లేదు, కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ఇద్దరు అంటే యా ఒక్క నిమిషం.